ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితుల్లో చీఫ్ గెస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగానికి సంబంధించిన వాళ్ళు, ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు, అలాగే మాజీ గవర్నర్ ఆర్బీఐ సుబ్బారావు గారు, అలాగే ఇతర ఫైనాన్స్ వ్యక్తులు, అలాగే ఆటోమొబైల్ దిగ్గజం మహేందర్ గారు, ఇంతమంది ఉండగా వీళ్ళల్లో చిరంజీవి ఏమిటి సినిమా వాడు అనే భావం మీకు ఉండొచ్చు. మీకు కాదు, నాకే ఉంది అది. నేను ఎంతో ఇక్కడ ఫిట్ అవుతాను అనే నాకే అనిపించచ్చు. కానీ నా మీద ఎంతో గౌరవంతో ఒక సోదరుడుగా మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి నేను ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి, ఎవరో అమ్మాయితో డ్యాన్స్ వేస్తూ ఉన్నాను. చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆ సమయంలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి షూటింగ్ ఆపేయండి అని చెప్పి వారి ఇచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తుంటే, ఇంత గొప్ప సభకి, ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమ్మిట్కి, తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనిషియేషన్కి 2047 ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను, ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను, ఎంతో ఆనందంగా ఉన్నాను. అందరూ మీ అందరితో పాటు ఈరోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం, గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు, అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం, సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలాగ ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు, చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్గా, వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట, ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో, లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో, లేకపోతే ఏ భారతీయ వరకో కాదు, గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం. కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా అది నిజం కుదురుతుందా? ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం. ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను. ఎంతవరకు కుదురుతుంది, ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ, మీరు ఏమైనా చేయండి, మీ గైడెన్స్ ఇవ్వండి, మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను. కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్. అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజున మనందరం చూస్తున్నాము. ఇది చాలు, డెఫినెట్గా ఆయన అనుకున్నది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది. ఎందుకంటే ఆయన అన్నది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో.
ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే 1 అవర్ డిస్టెన్స్లోనే ఉంది. మేబీ ఢిల్లీ ఇంకొక 1 అవర్ పడుతుందేమో తప్ప. అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు, ఎక్కడ లేకుండా పోలేదు. మనకు మంచు కొండలు ఉన్నాయి, థార్ డెజర్ట్స్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, వర్షాలు పడేవి ఉన్నాయి, లాంగెస్ట్ బీచ్లు మనకు ఉన్నాయి. ఏమి తక్కువ, ఏ లొకేషన్స్ తక్కువ, ఏ వనరులు తక్కువ. ఇక్కడ పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదు అన్న మాట వాస్తవం. వారు అది నేను అంగీకరిస్తూ మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో నడిపిస్తామన్నారు. ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య, సినిమా పెద్దల మధ్య జరిగింది. అయితే ఇది కాంప్రహెన్సివ్గా, కన్సాలిడేట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరూ కూడా ముందుకు వస్తాము. ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్గా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము. అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతో